హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు. ఈరోజు మన ఛానల్లో ఫ్రైడ్ చికెన్ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూద్దాం. ఒక గిన్నెలో అరకప్పు పెరుగు వేసుకోండి, ఒక స్పూన్ కారము, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, గరం మసాలా, అర స్పూను మిరియాల పొడి, కొద్దిగా చికెన్ మసాలా పౌడర్, టేస్టింగ్ సాల్ట్, కొత్తిమీర. ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న దాంట్లో శుభ్రంగా కడిగిన చికెన్ వేసుకొని చికెన్కి ఈ మసాలా అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఫైనల్గా కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని ఈలోపు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని అది వేడెక్కుతున్నప్పుడు ఒక్కొక్క పీసు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా ఫ్రై చేసుకుంటే ఫ్రై చికెన్ రెడీ అయిపోతుంది. ఇది ఫ్రైడ్ రైస్లోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు ఇంటి దగ్గర ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.